2025-26 సంవత్సరపు ఖాదీ మరియు చేతి వృత్తుల ప్రోత్సాహక ప్రదర్శన ఖాదీ మహోత్సవం విజయవాడ మ్యారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర స్థాయి ఖాదీ మహోత్సవంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులచే 100కు పైగా స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేవీఐసీ భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన మేక్ ఇన్ ఇండియా మరియు స్వదేశీ వస్తువుల వినియోగం అనే లక్ష్యాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పీఎంఈజీపీ ద్వారా ఎంతో మంది యువతీ యువకులు సబ్సిడీ రుణాలు పొంది స్వయం ఉపాధి సాధిస్తూ సొంత కాళ్లపై నిలబడడం పట్ల సంతోషం ఆయన వ్యక్తం చేశారు. Associate to draw all in hand. Madam, helpful. Sir, there are 2,500 families are there in Kalamkari. We have 3 types of Kalamkari. Srikalahasti. I like to say I request you to offer a garden to Mahatma Gandhi because of the nation. All of the nation. Sorry, sir. Sir. ఎగ్జిబిషన్ కు వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. కొంచెం వేరే ప్రోగ్రామ్ ముందు మాట్లాడుతున్నాం. డైరెక్టర్ దిలీప్ గారికి అందరికీ కూడా మా విజయవాడలో దేశ నలుమూలల నుంచి ఉన్న ఖాదీ ఉత్పత్తులను విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి సమయంలో మంచి ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగా తీసుకొచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ కేవీఐసి ఫర్ ఎలా almost this year I think you have sanctioned 200 crores as a PMEGP and as a for khadi industry itself around 40 crores. 40 కోట్లు ఖాదీ ఇండస్ట్రీ డిస్కౌంట్స్ గా ఇవాళ భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నిజంగా ఖాదీని ప్రమోట్ చేయాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు తలంచిన ఈ కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి స్వదేశీ వస్తువుల్ని కొనండి, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళడం, దానిలో భాగంగా పిఎంఈజీపీ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వటం, సుమారు పిఎంఈజీపీలో 30 to 35% సబ్సిడీతో రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టి తమ ప్రోడక్ట్స్ ను మళ్ళీ ఇక్కడ అమ్ముకునే విధంగా ఇటువంటి ఎగ్జిబిషన్ ఇండియా మొత్తం పెట్టించి చక్కగా ఇవాళ పారిశ్రామికవేత్తలకు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా స్వదేశీ వస్తువులు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం డిఫెన్స్ మొదలు పెట్టుకుని ఆఖరికి